is requested to give his valuable message. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ముఖ్య సందేశం అందజేయవలసిందిగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిస్తున్నాం. అందరికీ నమస్కారం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్. నేడు 79వ స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా భారతీయులకు, ప్రపంచంలోని తెలుగు వారికి, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. ఈ సమయంలో జాతిపిత మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, త్రివర్ణ పతాక రూపకర్త పెంగళి వెంకయ్య, అల్లూరి సీతారామరాజు వంటి మహనీయుల్ని స్మరించుకుందాం. స్వాతంత్రం పొందిన 8 దశాబ్దాల కాలంలో దేశంలో అనేక మార్పులు జరిగాయి. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక ఎత్తు పల్లాలను చూసింది. దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని నాడు కలలుగన్నాం. స్వాతంత్రానికి ముందే విశాలాంధ్ర కోసం పోరాడాం. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1వ తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మళ్లీ తిరిగి 2014లో రాష్ట్ర విభజనతో 2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇలా ప్రతిసారి కొత్త సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన పరిణామాలను ఒకసారి గుర్తు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నవ్యాంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ప్రజలు నాకు నాడు అవకాశం ఇచ్చారు. అనుభవం, ప్రజల సహకారంతో కష్టపడి దేశంలో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా ఏపీని నిలిపాం. 2019లో వచ్చిన ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది. ఏపీ బ్రాండ్ నాశనం చేసింది. వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయింది. 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు. ఆ 5 ఏళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు. కనీసం రోడ్లపైన గుంతలు పూడ్చలేదు. తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులు, ఆక్రమాలు, అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. పోలవరం నిలిచిపోయింది. అమరావతి ఆగిపోయింది. పెట్టుబడులు తరలిపోయాయి. 2024 ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు. 94% స్ట్రైక్ రేటుతో 57% ఓట్ షేర్తో కూటమిని దీవించారు. రాష్ట్రాన్ని నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం. మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా, భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం. తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం. సమిక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన
ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రజల మద్దతు, మా సంకల్పం, దేవుడి దయతో విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం చేస్తున్నాం. నేను ఈరోజు సవినయంగా సగర్వంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వంలో సంక్షేమానికి సాటి లేదు, అభివృద్ధికి అడ్డు లేదు, సుపరిపాలనకు పోటీ లేదు. ఇది రికార్డ్, ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం. సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చేసేందుకు వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రంలో అమలు కాని స్థాయిలో రెట్టింపు సంక్షేమం ప్రజలకు అందుతోంది. ప్రధాన ఎన్నికల హామీలుగా ఉన్న సూపర్ 6 ని సూపర్ హిట్ చేశాం. ప్రతి వర్గానికి, ప్రతి ప్రాంతానికి, ప్రతి కుటుంబానికి, ప్రతి పౌరునికి సాయంగా నిలబడుతూ సంక్షేమ పాలనకి కొత్త నిర్వచనం ఇచ్చాం. ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజునే 5 సంతకాలతో ప్రధాన హామీల అమలుకు శ్రీకారం చుట్టాం. పేదల సేవలో కార్యక్రమంలో 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటి వద్దే పంపిణీ చేస్తూ సంక్షేమ రాజ్యానికి కొత్త అర్థాన్నిచ్చాం. దేశంలోని అతిపెద్ద సంక్షేమ పండుగ ఏపీలో ప్రతి నెల 1వ తేదీన జరుగుతుందని స్వాతంత్ర దినోత్సవ వేదిక నుంచి సగర్వంగా చెప్పగలుగుతున్నాను. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ స్థాయి పింఛన్లు పంపిణీ చేయడం లేదు. ఏడాదికి 33,000 కోట్ల రూపాయలు కేవలం పింఛన్ల మీదనే ఖర్చు చేస్తున్నాం. వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000, డయాలసిస్ సహా తీవ్రవాదులకు గురైన వారికి 10,000, పూర్తిగా మంచానికే పరిమితమైన వారికి 15,000 ఇస్తున్నాం. ఒక్క పింఛన్ ఇప్పటికే పంపిణీ చేసిన డబ్బులు చూస్తే 40,000 కోట్లకు పైగా ఖర్చు చేశాం. తల్లి తన బిడ్డ చదువుకోవాలని కలలుగనే పేదింటి తల్లులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు తల్లికి వందనం పథకం తీసుకొచ్చాం. 10,000 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేశాం. ఒక్కొక్క విద్యార్థికి 15,000 చొప్పున మొత్తం 67 లక్షల మంది తల్లుల ఖాతాలో జమ చేశాం. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా చదువుకునే పిల్లలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేశాం. జనాభా నిర్వహణలో ఈ పథకం కీలక భూమిక పోషిస్తుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా అన్నదాతకు ప్రాధాన్యత ఇస్తున్నాం. చెప్పినట్టుగానే అన్నదాత సుఖీభవ పథకం అమలు చేశాం. ప్రతి రైతుకు ఏడాదికి కేంద్రం ఇచ్చే మొత్తంతో కలిపి 3 విడతల్లో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్రం ఇచ్చే 2,000 కలిపి 7,000 రూపాయలు రైతు ఖాతాల్లో వేశాం. 47 లక్షల మంది రైతులకి 3,173 కోట్ల రూపాయలు అందించాం. ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మన ఆడబిడ్డల వంటింటి కష్టాలు తీర్చాం. నేడు మళ్లీ దీపం 2 పథకం ద్వారా ఉచిత సిలిండర్లు ఇచ్చి భారాన్ని పూర్తిగా తగ్గించాం. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఏటా 2,684 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే 2 కోట్ల రాయితీ సిలిండర్లు ఇచ్చాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు స్త్రీశక్తి పేరుతో ఉచిత ప్రయాణాన్ని కానుగ్గా ఇస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఉచిత ప్రయాణంతో నెలకు 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు ఆడబిడ్డలకు ఆదా అవుతుంది.
ట్రాన్స్జెండర్లకు ఈ సౌకర్యం కల్పిస్తున్నాం. ఈ పథకం కోసం ప్రతి ఏటా 1942 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. 2029 నాటికి 20 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ 6 లో చెప్పాం. చెప్పినట్టుగానే తొలి సంతకంతో ఉద్యోగాలు ఇస్తున్నాం. 16,347 పోస్టులు మెగా డిఎస్సి ద్వారా ఈ నెలాఖరు లోపల నియామకాలు పూర్తి చేస్తాం. ప్రజలకు నాడు కునుకు లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేశాం. పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్ తిరిగి తీసుకొచ్చాం. 204 అన్నా క్యాంటీన్లో 5,16,00,000 మందికి కేవలం 5 రూపాయలకి కడుపు నింపాం. బీసీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాం. చేతి వృత్తులు, కుల వృత్తులైన అన్ని వర్గాలకు బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అండగా నిలుస్తున్నాం. బీసీల రక్షణ చట్టం తీసుకుని వచ్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తుంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు గత ప్రభుత్వం 24% తగ్గిస్తే మేము తిరిగి 34% పెంచడానికి కృషి చేస్తున్నాం. బీసీల గృహ నిర్మాణానికి అదనంగా 50,000, బీసీల ఇళ్లపై 3 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ కి 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. దేవాలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కనీస వేతనం 25,000కు పెంచాం. దేవాలయ ట్రస్ట్ బోర్డులో చోటు కల్పించాం. 40,000 సెలూన్లకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పినట్టు కల్లు గీత కార్మికులకి 10% మద్యం దుకాణాలు, బార్లు కేటాయిస్తున్నాం. మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇస్తున్నాం. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 1,29,178 మందికి 259 కోట్ల రూపాయలు అందించాం. చేనేత గండగా హ్యాండ్లూమ్కు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ 5% రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాం. నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి 25,000 రూపాయలు సహాయం చేస్తున్నాం. వడ్డెరులకు మైనింగ్ లీజుల్లో 10% కేటాయిస్తాం. కురబలకు, యాదవులకు సబ్సిడీలో గొర్రెలు, మేకలు, పశువులు అందించి ఉపాధి కల్పిస్తాం. ఆర్థికంగా వెనుకబడిన ఎంబీసీలకు, అన్ని వర్గాల బీసీలకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేసి ఆర్థికంగా పైకి తెస్తాం. ఎస్సీల జీవితాల్లో వెలుగును నింపుతున్నాం. గత ప్రభుత్వంలో వేధింపులకు గురైన ఎస్సీ వర్గానికి అండగా నిలిచాం. వారి హక్కులు కాపాడుతూ వారి నిధులు వారికే ఖర్చు చేస్తున్నాం. ఎస్సీల సంక్షేమం కోసం గత బడ్జెట్లో 20,280 కోట్లు ఖర్చు చేశాం. ఎస్సీ సామాజిక వర్గాల్లో అంతరాలు తగ్గించేలా, ఏ వర్గాన్ని నొప్పించకుండా, ఏ ఒక్కరూ నష్టపోకుండా ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్ష నెరవేర్చాం. సోలార్ రూఫ్ టాప్ ఉచితంగా ఏర్పాటు చేసి విద్యుత్ ఇస్తాం. ఆదాయ మార్గాన్ని చూపిస్తాం. ఎస్టీల అభివృద్ధి జరిగినప్పుడే నిజమైన అభివృద్ధి అని మేము నమ్ముతాం. మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నాం. అడవి తల్లి బాటలో కార్యక్రమం ద్వారా 1,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం. మారుమూల గిరిజన ప్రాంతాలను ప్రధాన రహదారులతో కనెక్ట్ చేస్తున్నాం. డోలీ మోతలకు ఫీడర్ అంబులెన్స్ తో విముక్తి కల్పిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్తగా 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తున్నాం. అరకు కాఫీకి అంతర్జాతీయ బ్రాండింగ్ తెచ్చాం. మరో 1,00,000 ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటలు పెంచి గిరిజనుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా అడుగులు వేస్తున్నాం. మైనారిటీ హక్కులు పరిరక్షిస్తూ అవసరాలు తీరుస్తున్నాం. ఇమాములకు 10,000, మౌజములకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి
రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ ని ఎంబార్కేషన్ పాయింట్ గా చేశాం. 8,424 మంది పాస్టర్లకి 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నాం. మహిళా సాధికారిత, భద్రత, గౌరవం కోసం కట్టుబడిన ప్రభుత్వం మాది. ఎంఎస్ఎంఈలతో మహిళలను పారిశ్రామికవేత్తలు చేస్తున్నాం. ప్రతి రంగంలో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నాం. గంజాయి, డ్రగ్ వినియోగం మహిళలపై నేరాలకు ప్రధాన కారణం. వీటి నియంత్రణ కోసం ఈగల్ టాస్క్ ఫోర్స్ తెచ్చాం. మహిళలకు రక్షణగా 164 శక్తి టీముల్ని, 300 హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠినంగా వ్యవహరిస్తున్నాం. మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడతాం. అంగన్వాడీ వర్కర్లకు గ్రాట్యుటీ 1,79,000 రూపాయలు, హెల్పర్లకు 1,09,000 రూపాయలు చెల్లిస్తున్నాం. ఆశా వర్కర్స్ కు పదవి విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాం. 43,000 మంది ఆశా వర్కర్లకి గ్రాట్యుటీ గరిష్టంగా 1,50,000 రూపాయలు పొందేలా చేశాం. వీటికన్నిటికీ 645 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. చౌక దుకాణాల ద్వారా ఎప్పుడు కావాలన్నా రేషన్ సరుకులు తీసుకునే వీలు కల్పించాం. ఎండియు వాహనాల రద్దుతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ మాఫియాకు అడ్డుకట్టు వేస్తున్నాం. 18 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకి ప్రతి నెల 26వ తేదీ నుంచి ఇంటి వద్దే రేషన్ అందిస్తున్నాం. 2029 నాటికి అందరికీ సొంత ఇల్లు కల్పించే లక్ష్యంగా పనిచేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం ఉచితంగా ఇస్తాం. పూర్తయిన 3 లక్షల ఇండ్లు త్వరలో లబ్ధిదారులకు అందజేస్తాం. మరో 6 లక్షల ఇండ్లను వచ్చే ఏడాది మార్చి నాటికి లబ్ధిదారులకు అప్పగిస్తాం. వ్యవసాయంలో సాగు ఖర్చు తగ్గాలి, రైతుల ఆదాయం పెరగాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలి. ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గించి ప్రకృతి సాగు దిశగా రైతులు అడుగేయాలి. ఆర్గానిక్ ఉత్పత్తులతో ఆరోగ్యం కాపాడుకుందాం. ప్రపంచ మార్కెట్కు ఆర్గానిక్ పంటలు ఎగుమతి చేసి ఆర్థికంగా బలపడదాం. ఆర్థికంగా కష్టాలున్న రైతును బలోపేతం చేసేందుకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ ప్రారంభించాం. ధాన్యం కొనుగోలు చేసి 13,554 కోట్లు రైతులకి 24 గంటల్లోనే చెల్లించాం. గత ప్రభుత్వం నిలిపివేసిన డ్రిప్ సబ్సిడీలు, యాంత్రీకరణ సబ్సిడీలు తిరిగి ప్రారంభించాం. సాగులో సాంకేతికతను తీసుకొస్తున్నాం. ఖర్చు తగ్గేలా డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ సేవల్ని వ్యవసాయ రంగానికి వినియోగిస్తున్నాం. అవేర్ ద్వారా వాతావరణ పరిస్థితులపై రైతులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నాం. అంతర్జాతీయ పరిణామాల కారణంగా వాణిజ్య పంటలైన కోకో, మిరప, పొగాకు, మామిడి రైతులు ఇబ్బంది పడితే వారిని సకాలంలో ఆదుకున్నాం. రాయలసీమను హార్టికల్చర్ అబ్బు చేసేలాగా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. వాణిజ్య పంటలతో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం. అక్వా రంగాన్ని ఆదుకునేందుకు యూనిట్ విద్యుత్తుని ₹1.50కే అందిస్తాం. అమెరికా సుంకాలతో నష్టపోతున్న అక్వా రైతులను ఆదుకోవడానికి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నాం. పంటలు పుష్కలంగా పండాలంటే సాగునీరు లోటు ఉండకూడదు. రాష్ట్రంలోని అన్ని నదులు అనుసంధానం చేస్తే కరువు అనే మాట ఉండదు. సాగు, త్రాగు, పరిశ్రమలకు అవసరమైన నీరు అందిస్తే ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన సాగునీటి రంగాన్ని మళ్లీ గాడిన పెట్టాం. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ఇది 2020లోనే పూర్తి కావాల్సి ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం,
ఆలసత్వం, వైఫల్యంతో డయాఫామ్ వాల్ కొట్టుకుపోయింది. గత పాలకుల 5 ఏళ్లలో 5% కూడా పూర్తి చేయలేకపోయారు. మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల్ని పరిష్కరించి ప్రాజెక్టు పనులను గాటిన పెట్టాం. ప్రాజెక్టులో కీలకమైన డయాఫామ్ వాల్ వచ్చే ఏడాది డిసెంబర్కి పూర్తవుతుంది. 2027 డిసెంబర్ నాటికి పోలవరంని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం 12,157 కోట్ల నిధులు విడుదల చేసి సకాలంలో పనులు చేసేందుకు సహకరించింది. దీనికి కేంద్రానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాయలసీమ 4 ఉమ్మడి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ముఖ్యమైన హంద్రీ నీవా సుజల స్రవంతిపై గత ప్రభుత్వం డ్రామాలు ఆడింది. కాలువలకు నీటి విడుదల పేరుతో గేట్ల సెట్టింగ్ వేసి నాటి ప్రభుత్వం రైతులను మోసం చేసింది, నవ్వుల పాలైంది. మేము అధికారంలోకి రాగానే హంద్రీ నీవా పైన దృష్టి పెట్టాం. గత నెలలో ప్రధాన కాలువ వెడల్పుని 100 రోజుల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించాం. 3,850 క్యూసెక్స్ల నీటిని విడుదల చేశాం. ఈ నెలలోనే చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. ప్రకాశం జిల్లాని కరువు నుంచి బయటపడవేసే వెలుగొండ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఏడాది జూలై కల్లా సాగునీరిచ్చేలా పనులు ప్రారంభం చేశాం. వంశధార ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి 40,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనుమతులు సాధించి నిర్మాణం చేపడతాం. పోలవరం ఎడమ కాలువను వీరిని తొందరగా పూర్తి చేసి విశాఖ నగరానికి సాగునీరు, పారిశ్రామిక అవసరాలు తీరుస్తాం. ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్లు అందిస్తాం. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గోదావరి వృధా జలాల్ని పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను, కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి గాని వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. సమగ్ర నీటి నిర్వహణతో వాటర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లు 99% నిల్వలతో జల కళను సంతరించుకున్నాయి. 785 టీఎంసీ నీళ్లు వివిధ రిజర్వాయర్లో అందుబాటులో ఉన్నాయి. భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకుంటున్నాం. భూమిని జలాశయంగా మార్చే ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వర్షాకాలం తర్వాత +3 3 మీటర్లు, ముందు -8 మీటర్ల కంటే తగ్గకుండా భూగర్భ జలాలు ఉండేలా నీటి నిర్వహణ చేపడుతున్నాం. సాగునీటి సంఘాలు నీటి నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 6,047 సాగునీటి సంఘాలు, 267 డిస్ట్రిబ్యూషన్ కమిటీలు, 58 ప్రాజెక్టు కమిటీలని నీటి నిర్వహణలో భాగస్వాములు చేస్తున్నాం. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలన్న జాతిపిత మహాత్మా గాంధీ మాటలు మాకెప్పుడూ ఆచరణనీయం. జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద అత్యధికంగా 5,211 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో 4,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 250 కిలోమీటర్లు బీటీ రోడ్లు వేశాం. 2028 నాటికి జల్ జీవన్ మిషన్ కింద ప్రతి పల్లెకు, ప్రతి గడపకు సురక్షిత తాగునీరు అందిస్తాం. గ్రామీణ పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పైలట్ ప్రాజెక్టు కింద 500 మ్యాజిక్ డ్రైన్స్ నిర్మాణాన్ని చేపడుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో
రెవెన్యూ శాఖలో అనేక అక్రమాలు జరిగాయి. నాడు ప్రజలు తమ భూములు ఆస్తులకు రక్షణ కోల్పోయారు. గత ప్రభుత్వం భూ సర్వే పేరిట ప్రతి గ్రామంలో వివాదాలు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా 17,600 రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ వివాదాలను చాలా వరకు పరిష్కరించాం. 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి చేస్తాం. ప్రజల ఆస్తి పత్రాల మీద గత పాలకులు తమ ఫోటోలు వేసుకున్నారు. వాటి స్థానంలో రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. పేదల ఇళ్ల స్థలాలపై మంత్రివర్గం పనిచేస్తా ఉంది. అభ్యంతరం లేని నివాస స్థలాలను డిసెంబర్లోగా క్రమబద్ధీకరిస్తాం. గత పాలకులు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంలో అస్తవ్యస్తం చేశారు. ఇప్పటి వాడిని సరిదిద్దాం. ఈ విషయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటాం. సంపద సృష్టి జరగాలంటే నాలెడ్జ్ ఎకానమీ ప్రధానం. అందుకే విద్య నైపుణ్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా యువతను విద్యార్థుల్ని సిద్ధం చేస్తున్నాం. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేశమంతా అనుసరించేలా రాష్ట్ర విద్యా రంగాన్ని తీర్చిదిద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు, అత్యున్నతమైన విద్యా ప్రమాణాలతో విద్యార్థులకు బోధన అందుతోంది. ప్రతి శనివారం నో బ్యాక్ డేగా ప్రకటించాం. 1 క్లాస్ 1 టీచర్ విధానాన్ని తెచ్చాం. స్కూళ్ల విలీనం పేరుతో తెచ్చిన జీవో 117 రద్దు చేశాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం కింద విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం పెడుతున్నాం. 953 కోట్ల ఖర్చు చేసి విద్యార్థులకి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం కింద యూనిఫామ్ కిట్లు ఇస్తున్నాం. విద్యార్థుల పురోగతిపై చర్చించేందుకు 2 కోట్ల మందితో మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇంటర్ విద్యా విధానంలో మార్పు తీసుకొచ్చాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఐఐటి, నీట్ లాంటి ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇస్తున్నాం. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేశాం. స్కిల్ సెన్సస్ ద్వారా యువత నైపుణ్యాలను అంచనా వేస్తున్నాం. వారికి అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చి పరిశ్రమలకు అనుసంధానం చేస్తాం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు పాఠ్యాంశాలు మార్పులు చేస్తున్నాం. కరికులం అప్డేట్తో పాటు స్కిల్ పెంచే కార్యక్రమాన్ని చేపట్టాం. నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొందిన 74,834 మందికి ప్లేస్మెంట్లు కూడా వచ్చాయి. ప్రతి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అనేది మా విధానం. ప్రివెంటివ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్, రియల్ టైం మానిటరింగ్ విధానాలతో ప్రజారోగ్యానికి సంజీవనిగా వైద్య శాఖను తీర్చిదిద్దాం. మేము ఆధునిక విధానాలు అనుసరిస్తున్నాం. గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రజారోగ్యం కోసం కృషి చేస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మెరుగైన ఆరోగ్య సంరక్షణ చేపడుతున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద 3,257 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాం. ప్రజారోగ్యంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ భవిష్యత్ తరం వైద్య సేవలకు శ్రీకారం చుట్టాం. టాటా సంస్థ భాగస్వామ్యంతో ఈ ఏడాది జూలై 3 నుంచి కుప్పంలో డిజి నెర్వ్ సెంటర్ ని పనిచేస్తా ఉంది. వచ్చే 6 నెలల్లో చిత్తూరు జిల్లాలో 2 ఏళ్లలో రాష్ట్రమంతా డిజి నెర్వ్ సెంటర్ ని సేవల్ని విస్తరిస్తాం. 175 నియోజకవర్గాల్లో 100 నుంచి 300 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాం. ప్రాథమిక సామాజిక ఆరోగ్య కేంద్రాలు బలోపేతం చేసి దీనికోసం 233 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మానవత్వంతో స్పందించి సీఎం సహాయ నిధి కింద ఇప్పటి వరకు 552 కోట్ల రూపాయలు అందించాం. వైద్య రంగంలో సాంకేతికను వినియోగించడంతో పాటు
వారసత్వమైన యోగాని, నేచురోపతిని ప్రజారోగ్యం కోసం ప్రోత్సహిస్తున్నాం. విశాఖ వేదికగా 3,19,000 మందితో యోగా నిర్వహించి గిన్నిస్ రికార్డు సాధించాం. మరో 21 ప్రపంచ రికార్డులు సృష్టించాం. యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధాని ప్రశంసించారు. త్వరలోనే యోగాధ్యయన పరిషత్తు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్లుగా నగరాలు, పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. జనాభా అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. భవన నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేశాం. 100 గజాల్లోపు స్థలాల్లో ఎటువంటి బిల్డింగ్ ప్లాన్ లేకుండా ఇంటిని నిర్మించుకునే అవకాశాన్ని కల్పించాం. విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను పట్టాలెక్కించాం. విశాఖలో 76 కిలోమీటర్లు, విజయవాడలో 38 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మిస్తాం. ప్రతి 3వ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర నిర్వహిస్తూ పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాం. గత ప్రభుత్వం ప్రజలపై రుద్దిన చెత్త పన్ను రద్దు చేసి వారు వదిలి వెళ్లిన 83 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను కూడా తొలగించాం. వనరుల పునర్వినియోగం కోసం సర్క్యులర్ ఎకానమీ దృష్టి పెట్టాం. అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలో వేస్ట్ టు వెల్త్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి పనులన్నీ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో రీస్టార్ట్ చేశాం. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేలా భూములు ఇచ్చిన రైతులను ఆశలు నెరవేర్చే విధంగా పనులు చేస్తున్నాం. నేడు శరవేగంగా రాజధానుల పనులు జరుగుతున్నాయి. 50,522 కోట్లతో టెండర్లు పిలిచి 74 మౌలిక వస్తువుల ప్రాజెక్టుల్ని రోడ్లు పనులు చేస్తున్నాం. 2029 కల్లా మొదటి దశ రాజధాని పనులు పూర్తవుతాయి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో మోస్ట్ లివబుల్ సిటీగా మన అమరావతి ఉంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పారిశ్రామిక అభివృద్ధికి ఆధారం లాజిస్టిక్స్. సింగపూర్ వంటి దేశాలు కేవలం లాజిస్టిక్స్ తో బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగాయి. మన రాష్ట్రంలో 1053 కిలోమీటర్లు సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హార్బర్లు, హైవేలు, రైల్వే లైన్లతో విస్తృతమైన లాజిస్టిక్స్ సదుపాయాలున్నాయి. త్వరలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ తీసుకొస్తాం. లాజిస్టిక్స్ వ్యయాన్ని 10% కంటే తక్కువ తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు, హార్బరు, కొత్తగా 6 ఎయిర్పోర్ట్లు నిర్మిస్తున్నాం. 3,510 కిలోమీటర్ల మేర 70,000 కోట్ల రూపాయలు విలువైన జాతీయ రహదారు పనులు జరుగుతున్నాయి. 24-25లో 770 కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తవుతాయి. వచ్చే 3 ఏళ్లలో 2 లక్షల విలువైన నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ని పూర్తి చేస్తాం. రాజధానికి ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ అమరావతి, వైజాగ్ మూలపేట, హైదరాబాద్ బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు ప్రతిపాదించాం. గత ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన రహదారులు బాగు చేసేందుకు పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి 1000 కోట్ల పైన ఖర్చు చేశాం. రాష్ట్రంలో ఉండే అన్ని R&B రోడ్లని బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. తలసరి విద్యుత్ వినియోగం అనేది ప్రగతి సూచిక. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికాం. 160 గిగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తెచ్చాం. ఈ రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికీ
72 గిగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాం. 2030 నాటికి ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేసేందుకు డిక్లరేషన్ కూడా ప్రకటించాం. పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మనమంతా పర్యావరణాన్ని కాపాడుకోవాలి. రాష్ట్రంలో అడవులు, హార్టికల్చర్ కలిపి పచ్చదనాన్ని 50% పెంచేలా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఏపీ బ్రాండ్ని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నది. పారిశ్రామికవేత్తలకు నమ్మకాన్ని కల్పించి తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేస్తున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో 20కి పైగా కొత్త పాలసీలు తెచ్చాం. ఇప్పటి వరకు 9 స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాలు పెట్టాం. 113 ప్రాజెక్టులకు సంబంధించి 5,94,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 5,56,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు సంబంధించి మన ఆలోచనలకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు. సెమీ కండక్టర్ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం చేశారు. మొబైల్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, సెటాప్ బాక్సులలో ఉపయోగించే సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమ దీనితో విప్లవాత్మక మార్పు వస్తుంది. ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో ఎంఎస్ఎంఈలు నెలకొల్పేలా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంటుకు కేంద్రం చేసిన 11,400 కోట్ల ఆర్థిక సాయంతో ప్లాంట్ను పరిరక్షించాం. విశాఖ రైల్వే జోన్ సాధించాం. కార్యాలయ భవన నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. పర్యాటకం అంటే సౌందర్యం, సాంస్కృతిక వైభవం, ఆధ్యాత్మిక వారసత్వం. పర్యాటకానికి పారిశ్రామిక హోదా ఇచ్చాం. హెరిటేజ్, ఎకో, అడ్వెంచర్, వైల్డ్ లైఫ్, బీచ్, టెంపుల్ టూరిజం సర్క్యూట్లు అభివృద్ధి చేస్తూ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాం. 8,163 కొత్త గదులు అందుబాటులో వచ్చేట్టుగా 85 ప్రముఖ హోటళ్లతో ఒప్పందం చేసుకున్నాం. దేవాలయాలు సంస్కృతికి చిహ్నాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు. 6,000కు పైగా ఆలయాల్లో నిత్యం ధూప దీప నైవేద్యాలకు 10,000 రూపాయలు చొప్పున విడుదల చేశాం. అర్చకుల వేతనాల్ని 15,000కు పెంచాం. ఆలయాల్లో అన్య మతస్థులు లేకుండా చూస్తున్నాం. వాట్సాప్ ద్వారా ఆలయాల్లో దర్శన సేవలు, వసతి బుకింగ్ చేసుకునేలా సులభతరం చేశాం. తిరుమలలో సహా రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో ప్రసాదాలు, సేవల్లో నాణ్యత పెంచాం. 23 ప్రధాన ఆలయాల్లో నిత్యాన్నదాన పథకం అమలు చేస్తాం. ఆర్య వయస్సుల ఆరాధ్య దైవం వాసవి కళ్యాణ పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాం. అధికారంలో ఉంటే ప్రజా సంపద రక్షణ, ప్రజారోగ్యానికి భరోసా. గత పాలకులు అక్రమ ఆర్జన కోసం సహజ వనరులు దోచుకున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారు. ఇసుక దోపిడీతో నిర్మాణ రంగాన్ని కూల్చి ఆ రంగంలో ఆధారపడిన లక్షల మందిని రోడ్డున పడేశారు. నాణ్యత లేని మద్యంతో ప్రజల ఇళ్ళు ఒళ్ళు గుల్ల చేశారు. అధికారంలోకి రాగానే ఆర్థిక అవసరాలను పక్కన పెట్టి ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసి భవన నిర్మాణ రంగాన్ని నిలబెట్టాం. ఇప్పటి వరకు 1,50,00,000 మెట్రిక్ టన్నుల ఇసుక ఉచితంగా అందించాం. ప్రజా ఆరోగ్యాన్ని గుర్తులో పెట్టుకుని మద్యం పాలసీని రూపొందించాం. ప్రభుత్వమే మద్యం వ్యాపారం చేసే విధానానికి స్వస్తి పలికాం. నాణ్యమైన బ్రాండెడ్ మద్యం విక్రమాలు జరిగేలా చూస్తున్నాం. మేమెప్పుడు అధికారంలో ఉన్నా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇస్తాం. లా అండ్ ఆర్డర్ ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి.
అభివృద్ధి జరుగుతుంది, ప్రజల్లో ఆనందం ఉంటుంది. అరాచక శక్తులపై కఠినంగా వ్యవహరిస్తాం. కొందరు రాజకీయ ముసుగులో నేరాలకు పాల్పడుతూ అలజడి సృష్టించాలని ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఆటలో సాగనివ్వం. శాంతి భద్రతల కంటే మా ప్రభుత్వానికి ఇది ముఖ్యం కాదు. పోలీస్ శాఖకి పూర్తి స్వేచ్ఛనిచ్చాం. ప్రభుత్వాలంటే ప్రజల తక్షణ అవసరాలు తీర్చడమే కాదు, వారికి బంగారు భవిష్యత్తు అందించి అలాంటి అవకాశాలు కల్పించవలసిన అవసరం ఉంది. దీనికోసం ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా విజన్తో పనిచేయాలి. 1995లో ఐటీ గురించి మాట్లాడాం. ఐటీని ప్రోత్సహించి ఫలితాలు చూపించాం. నేడు 2025లో క్వాంటమ్ వ్యాలీ గురించి మాట్లాడుతున్నాం. ఏఐ ని పాలనలో ఉపయోగిస్తున్నాం. ఏఐని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేస్తున్నాం. డేటా లేక్ అవేర్ వినియోగంతో పౌర సేవల్లో సమూల మార్పులు తెస్తున్నాం. సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అమలవుతుంది. 2026 జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ సేవలు మొదలవుతాయి. ఉత్తరాంధ్రకి ఐటీ డేటా సెంటర్లు వస్తున్నాయి. రాయలసీమలో డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో పెట్టుబడుల కోసం కొత్తగా 6 పాలసీలు తీసుకొచ్చాం. నవ్యాంధ్రకు దిగ్గజ ఐటీ కంపెనీలైనటువంటి గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నెలకొల్పుతున్నాం. హబ్ అండ్ స్పోక్ విధానంలో విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో హబ్బులు ఏర్పాటు చేస్తున్నాం. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రజాపాలనలో సాంకేతికతను విస్తృతం చేశాం. వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా పరిపాలనకి కొత్తదనాన్ని తీసుకొచ్చాం. ఈ రోజు ప్రభుత్వం దగ్గరకు వచ్చే పని లేకుండా మీ ఇంట్లో కూర్చొని ప్రభుత్వ సేవలన్నీ 700 సేవలను నేరుగా పొందే విధంగా ఈ రోజు నుంచి అమలు చేస్తున్నాం. ఈ సేవలు అమల్లోకి వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని నమ్మి అని నందమూరి తారక రామారావు గారు చెప్పిన మాటను గుర్తు చేస్తున్నాను. ఆ బాటలోనే మేము పనిచేస్తున్నాం. ఎన్టీఆర్ కళ పేదరికం లేని సమాజం. అంతర్జాతీయంగా నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం అత్యంత పేదరికంలో ఉన్న వారిని ఆదుకునేందుకు తీసుకొచ్చిన కార్యక్రమం జీరో పావర్టీ P4. సూపర్ 6 పథకాలు, మేనిఫెస్టో హామీల అమలుతో ప్రజల జీవన ప్రమాణాలను మారుస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు సంపన్నులు కూడా భాగస్వాములు చేయడం ద్వారా పేదరికాన్ని తొందరగా పోగొట్టాలనే ఆశయంతో పనిచేస్తున్నాం. ఇందుకోసం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాం. సమాజానికి తిరిగివ్వాలని భావించే వారందరూ స్వచ్ఛందంగా మార్గదర్శకులు కావచ్చు. ఉన్నత స్థాయిలో ఉన్న 10% మంది అట్టడుగునున్న 20% మందికి చేయూతనిచ్చి పైకి తీసుకురావడమే P4 కార్యక్రమం ఉద్దేశం. ఇది స్వచ్ఛంద కార్యక్రమం. పూర్తిగా వాలంటరీగా ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమంగా ముందుకు తీసుకుపోతాం. ఇప్పటికే 10,38,000 మంది బంగారు కుటుంబాలను గుర్తించాం. 1,15,000 మంది మార్గదర్శకులు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 19 నుంచి క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 విజన్ రూపొందించారు. మనం స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపొందించాం. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో విజన్ తీసుకొచ్చాం. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ
లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మన తెలుగు ప్రజలు విజయాలు సాధిస్తున్నారు. ప్రతి చోట తమదైన ముద్ర వేస్తున్నారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలుస్తుంది. మన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉండాలనేది నా తపన, కోరిక, ఆశయం. ఇది సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2047కి భారత్ ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలుస్తుంది. త్వరలోనే 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తాం. మనది డెడ్ ఎకానమీ కాదు, గుడ్ ఎకానమీ. ఇది ప్రపంచం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్థిక శక్తిగానే కాదు, సైనిక శక్తిలోనూ మనమేంటో ఆపరేషన్ సింధూర్లో నిరూపించాం. స్వాతంత్ర దినోత్సవ వేళ ప్రతి భారతీయుడు మువ్వెన్నెల జెండా ఎగరేసి మన సైనిక దళాలకు సెల్యూట్ చేద్దాం. శత్రు దేశాల తూటాలు బేలిస్తే మిసైళ్లతో బదిలిచ్చిన మన త్రివిధ దళాలకి జై కొడదాం. మరొకసారి మనమందరం స్వాతంత్రం కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తుకు తెచ్చుకుంటూ నివాళులర్పిస్తూ ఈ జాతి అభివృద్ధికి పునరంకితం కావాలి, గట్టిగా పనిచేసే సంకల్పాన్ని ఈరోజు తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొక్కసారి ఇక్కడ ప్రపంచంలో ఉన్న భారతీయులకు, తెలుగు వారికి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై ఆంధ్రప్రదేశ్, జై భారత్, జై హింద్. Thank you, sir. Thank you so much for your inspiring message. అద్భుతమైన సందేశం ద్వారా అందరిలోనూ నూతనోత్సాహాన్ని నింపిన గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.